టీపీయూఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ సాక్షిగా ఆడపిల్లలను బతకనిద్దాం, మహిళలపై దాడులను అరికడదాం, మెరుగైన సమాజం కోసం అందరం కృషి చేద్దాం. డీఐజీ శ్రీమతి సుమతి ఉమెన్ సేఫ్టీ వింగ్ పిలుపు. ఆడపడుచులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కార్పొరేటర్ శ్రీ జూపల్లి సత్యనారాయణ. మహిళా ఉపాధి అవకాశాల కోసం, చైతన్యం కోసం టీపీయూఎస్ పనిచేస్తుందని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు పిలుపు. మీ సేవ గ్రౌండ్, ఆస్బెస్టాస్ కాలనీ, కుకట్పల్లి డివిజన్, శేర్లింగపల్లి నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఐజీ సుమతి, స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, టీపీయూఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, సెక్రటరీ జనరల్ విద్య వెంకట్ మరియు టీపీయూఎస్ మహిళా నాయకులు పుష్పమన్యం, శ్రావణిరెడ్డి, పద్మావతి, లావణ్య, లక్ష్మీదేవి, రేణుక తదితరులు పాల్గొన్నారు. టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శులు వేముల భాస్కర్, చిట్టేడి శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మోహన్ నాయక్, టీఆర్ఎస్ కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మహిళామణులు కవిత, కళావతి, సువర్ణ, స్వప్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. మరింత సమాచారం కోసం V3 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే. బతుకమ్మ రెండో రోజు సంబరాలు జరుపుకోవడానికి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగద్గిరిగుట్టలోని ఈ 3 కూకట్పల్లి డివిజన్ ఈ ఏరియాలో నిర్వహిస్తున్న ఈ బతుకమ్మకు ఇవాళ టీపీయూఎస్ తరఫున నేను తెలంగాణ పోలీస్ తరఫున ఇక్కడ హాజరు కావడము చాలా సంతోషదాయకంగా ఉంది. అంటే అందరూ కూడా ఇక్కడ మహిళల కోసం అని మాట్లాడుతున్నారు. మాట్లాడాల్సింది పురుషుల కోసం అని మేము అనుకుంటున్నాము. అసలు బతుకమ్మ పండుగ సంబరాన్ని ఇవ్వడమే కాకుండా జీవితంలోని, మన జీవన విధానంలోని వైవిధ్యం ఏమిటి అన్నది చాలా చక్కగా, అంటే పెద్ద చిన్న, బీద సాదా, గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు, వయసు వాళ్ళు పడతులు చిన్నపిల్లలు ఏ తేడా లేకుండా మనందరినీ కూడా కలిపేది, అది భక్తిభావంతో కలిపే ఈ పండగకు మనం 9 రోజులు అమ్మవారిని ఆరాధించడంలో ఉన్న ఆంతర్యం మనందరికీ తెలుసు. అయితే 9 రోజులు ఆరాధించే ఈ అమ్మవారిని మన ఇంట్లోనే ఉన్న అక్కను, మన ఇంట్లోనే ఉన్న చెల్లిని, అమ్మను, మన పక్కన ఉన్న స్త్రీని అందరినీ కూడా అమ్మవారిని ఏ రకంగా అయితే 9 రోజులు మనం ఆరాధిస్తామో, అంటే నమ్మకంతో ఆమె శక్తి స్వరూపిణి అని, మనకి ఏ కష్టం వచ్చినా కూడా తీర్చగల ధైర్యము, స్థైర్యము ఆమె దగ్గర ఉందని మనము జన్మతః నమ్ముతాము. అదే నమ్మకము ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ పైన, కనపడిన ప్రతి స్త్రీ పైన ఉండాలన్న ఒక్క భావంతోనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్త్రీల కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్, అంటే స్త్రీల కోసమే రక్షణ విభాగం ఏర్పాటు చేయడం అయినది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అది డైరెక్ట్గా డీజీపీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ ఒక్క షీ టీమ్సే కాదు, రాముల్ గారు చెప్పినట్టు ఒక షీ టీమ్సే మాత్రమే కాదు చూడడం, ఎవ్వరు ఏ రకమైన వేధింపులను అమ్మాయిలకు కానీ స్త్రీలకు కానీ గురి చేస్తే అక్కడ మీరు మీ లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ, మీ లోకల్ షీ టీమ్స్లో కానీ, లేదంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే అది ఏ రకంగా రూపు చెందుతుంది, తర్వాత ఏ రకంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు, మీకు మేము ధైర్యం ఇవ్వగలమా? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 4 రోజుల నుంచి మనం ఎడతెరిపి లేకుండా ఆల్మోస్ట్ 6 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చాలా పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ లిమిట్స్లో మీరందరూ చూస్తున్నారు. పోలీసులు మీ అన్నల్లాగా, అక్కల్లాగా ఏ రకంగా వెళ్ళి సేవ చేస్తున్నారు. ఈవెన్ లాస్ట్కు ఈరోజంతా కూడా పేపర్లో చూస్తుంటారు, ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మందులు తీసుకొని వెళ్ళి ప్రసవ వేదనకు గురి అవుతుంటే ఇవ్వడం జరిగింది. అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు పోలీసులు ఈ రోజు ఈ రకంగా మారడం కాదు, మీకు సేవ చేయడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మేము సదా మీకు కృతజ్ఞులుగా ఉంటాము. కానీ మీ అందరికీ తెలుసో లేదో, ప్రతిరోజు షీ టీమ్స్కి రాష్ట్రం మొత్తం మీద 560 నుంచి 600 కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే ఈ 560 నుంచి 600 కంప్లైంట్స్ ఎవరికి వస్తున్నాయి? చిన్నపిల్లలకు వస్తున్నాయా, పెద్దవాళ్ళకు వస్తున్నాయా, నడిమి వయసున్న వాళ్ళకు వస్తున్నాయా? అసలు
ఆకతాయిలు ఎవరు, చిన్నపిల్లలా లేకపోతే కాలేజ్ స్టూడెంట్సా పెద్దవాళ్ళ అన్నది మనము ఒక సంవత్సరం మీద విశ్లేషణ చేస్తే సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. అంటే ఎందుకు ఉంటున్నారు మీరు ఆలోచించండి, ఎందుకు ఉంటున్నారు? మనం ఒక 4 రోజుల క్రితము ప్రతి జిల్లా నుంచి అలా ఆకతాయిలుగా చేసిన వాళ్ళనందరినీ కూడా మనం ఆన్లైన్లో తీసుకొని ఒకటేసారి 200 మందికి ఆన్లైన్లో ప్రతి జిల్లా 26 జిల్లాలు కమిషన్స్ కాకుండా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అయితే దాంట్లో వాళ్ళని తప్పు పట్టే ఉద్దేశంతో కాదు, ఎందుకయ్యా బాబు మీరు ఇట్లా చేయవలసి వచ్చింది, ఎందుకు ఇట్లా చేయవలసి వచ్చింది అని మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో మీరు ఆశ్చర్యపోకూడదు. మా అమ్మ మమ్మల్ని ముందే ఒక దెబ్బ వేసి ఉండాల్సింది మేడం, మా నాయన మమ్మల్ని ముందే ఒక దెబ్బ వేసి ఉండాల్సింది, మేము ఇట్లాంటి పని చేసి ఉండే వాళ్ళం కాదు. అంటే ఎక్కడి నుంచి సంస్కృతి స్టార్ట్ కావాలి, మనకు మంచి సంస్కారం ఎక్కడి నుంచి మొదలు కావాలి, మన కుటుంబం నుంచే మొదలు కావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు అందరికీ కూడా మహిళా రక్షణ విభాగం తరఫున నా విజ్ఞప్తి ఏమిటంటే మీరందరూ కూడా ఒక్క పిల్లల మీదనే కాదు, తల్లిదండ్రులు సత్ప్రవర్తన కలిగి ఉంటే ఖచ్చితంగా పిల్లలకు కూడా వస్తుంది. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇల్లు సంపాదించుకొని వస్తే కొట్టడమో తిట్టడమో ఏదో రకంగా మానసిక వేదనకో శారీరక వేదనకో ఒక స్త్రీని గురి చేయడం అన్నది చాలా తప్పు, అది అనాగరికం. ఇలాంటివన్నీ కూడా రూపుమాపాలి అంటే మనం బతుకమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేయాల్సిందే. తెలంగాణలో ఏ స్త్రీ పైన చేసుకోము, ప్రతి స్త్రీని కూడా మేము ఒక రక్షణ కవచంగా అవుతాము పోలీసులతో పాటు అని మనం ప్రతిజ్ఞ చేసిన రోజే మన బతుకమ్మకు మనం చేసుకునే సంబరాలకు నిజమైన సార్థకత అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎమర్జెన్సీకి చేయాల్సిన నంబర్ 100, ఇంకే నంబర్ కాదు. మీకు ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన నంబర్. మీరు ఒక్కొక్కరు ఇంకొక 10 మందికి చెప్పాలి, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే చేయాల్సిన నంబర్ 100. షీ టీమ్స్కి చేయాల్సింది ఎప్పుడు, మీకు ఎవరైనా వేధిస్తేనే చేయాలి షీ టీమ్స్కి. అండ్ ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మీకోసము మీ సర్వీస్లో ఎంటైర్ స్టేట్లో ఉన్నారని మేము నమ్ముతున్నాము, ఉన్నాము కూడా. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.